శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును ఇరికించారని, దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కావాలనే కుట్రాకోణంలో చిత్రీకరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. యాక్సిడెంట్ చేస్తే వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా, చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా. ఎక్కడికో బయటకు కూడా పోవడంలో 31/12/2024 పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందన్ కొడుకును తప్పించి డ్రైవర్ పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపు పొద్దున వృక్షాలు అవుతాయి. మీరే